కంచర్ల గోపన్న జీవిత కథ ఆధారంగా దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన మరో భక్తిరస చిత్రం అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఆదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణరాజు గారు నిర్మించిన శ్రీరామదాసు. శ్రీరామదాసుగా అక్కినేని నాగార్జున అభినయం మహోన్నతంగా సాగి విమర్శకుల మన్ననలకే కాదు, ఉత్తమ నటుడిగా నంది పురస్కారానికి పాత్రమయ్యింది. కీరవాణి గారు అందించిన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన ప్రతి బాణి కర్ణపేయమే. ఇక దర్శకేంద్రుడి చిత్రీకరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు, పూటలు చాలవు. ముఖ్యంగా గోపన్న, కమలలపై చిత్రీకరించిన ఈ తొలి సమాగమ గీతాన్ని నయన మనోహరంగా చిత్రీకరించి పాటల చిత్రీకరణలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. కీరవాణి గారి స్వరకల్పంలో ఎస్పి చరణ్ గారు, సునీతలు ఆలపించిన ఆ చంద్రబోస్ గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించడానికి ఆ సింగర్స్ ఇద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ససలు గగలు దదలు నినిలు ససలు నినిలు దదలు నినిలు గమదని సగ 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 మద సని దని దని సగ సని దమ గమకములు చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు ముద్దుగా ముద్దుగా వినవలిగా నా ముద్దు విన్న పాలు పాలు వన్ని పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు చాలు 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 విరహాలు చాలు చాలు. నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు. నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు. ఈ క్షణములు మన జంటకి విలక్షణములు, ఈ సుఖములు మును పెరుగని బహుముఖములు. రామా ఇంటికి మన్మధుడా అను పిలుపులు, ఆ లీలలు అవలీలలు చాలు 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 విరహాలు చాలు చాలు. ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు, ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు, ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు. ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు, ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు. ఈ రణములు రససిద్ధికి కారణములు, విరామాలెన్నడు ఎరుగనిది చలీడులు, తొలిదాడులు చీపాడులు చాలు ఛీ, చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. చాలు చాలు అన్నా కూడా ఈ పాట చాలదు చాలదు అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా కొంచెం వినాలనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు? నయం 3 నిమిషాలే ఈ పాట అన్న. అయినా 3 నిమిషాలే పాట. కానీ మేము ఒక 4-5 గంటలు పాడాము. మేము ఇది యాక్చువల్గా కలిసి పాడిన పాట. You know కలిసి what? పాడడం బికాస్ ఆఫ్ యూ 4-5 అవర్స్ పట్టింది అంటే నీ మూలంగానే. నేను పారిపోయినా. పాడనన్నాడు. ఎందుకు? ఈయనతో కలిసి పాడినన్నా. ఇట్లా ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నా వల్ల కావట్లే అక్కడ. నాకు అసలు ఏమి రావట్లా. ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి పాట నేను పాడుతున్నా. మళ్ళీ కీరవాణి గారికి థ్యాంక్స్, మళ్ళీ రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. కీరవాణి గారి బాగా పిండి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పి ఆవేళ రాఘవేంద్రరావు గారు కూడా ఉన్నారు రికార్డింగ్ లో.
ఆయన ఒక్కొక్క లైన్ ఎలా కావాలో ఎక్స్ప్రెషన్ చెప్పి మరి పాడించుకున్నారనమాట. అది అందుకనే ఇంత అద్భుతంగా అలా ఉండిపోయింది అది. కానీ నవ్వడం అంటే సునీత తర్వాతే. ఇప్పుడు మేము సాధారణం సగటు ఆడవాళ్ళం మేము. నేను నన్ను నవ్వమంటే నవ్వుతా, లేదా ఇప్పుడు తనది మాత్రం అసలు అది వింటే అరే మనం కూడా ఇలా నవ్వితే బాగుంటుంది అనిపిస్తుంది. అందులోనూ ఈ మధ్య సునీత నవ్వులో చాలా మార్పు వచ్చింది. ఆహా యా Yes, of ఇందాక course. మీరు అసలు చూసే అసలు కంప్లీట్ గా ఒక అదొక ఎక్స్ట్రా నవ్వు కూడా నవ్వింది ఆ పల్లెలో బిగినింగ్ లో. చాలు 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 నమ్ము సుమా, ఇలా చెప్తాం మేము మామూలుగా అరవకు. మై మొగుడ్స్ కి చాలు చాలు. చాలు 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 విరహాలు Let's start summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. నువ్వేనా నా నువ్వేనా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడడం నేను ఎంజాయ్ చేశాను. చేరువైనా దూరమైన ఆనందమేనా. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. ఆనందమేనా నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. ఆనందమేనా. కనుబొమ్మ వెళ్ళెట్టి ఓ నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట ఇది. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన బాణ వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా. వేసావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్ యాక్చువల్లీ, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు పిల్లారా చాలు. అంటే మినిమం 100 కిలోమీటర్స్. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ. నేనుంది అందుకేగా ఏమైంది ఎంతలోగా కానుంది మంచిది ఎలా. వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. పందేళ్ళ సందేళ్ళ పందేళ్ళు వేయించను. సో అదే శృతితో కూడా అదే ప్రాబ్లం. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్, కామెంట్లు హాయ్ హాయ్, పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారాన్ని సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. ఈ పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి తలచి చూస్తే తరలి దరి. హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటుంది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. మనసులో ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. సుడిగాలిలో పడి పడి ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషను. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి